Hello everyone, welcome back to Penbox India channel. This is your Lakshmi. ఒక 2 days నుంచి లైవ్ ఎపిసోడ్స్ చూస్తున్నాము. అందరినీ వీళ్ళకి అసలు బిగ్ బాస్ మీద అవగాహనే లేదా, ఇన్ని రోజులు ఉన్నారు బిగ్ బాస్ చూడలేదా, ఇది ఇలా చేస్తారా అది అలా చేస్తారా అనేసి వీళ్ళకి ఐడియా లేదా అన్నట్టు ఒక అట్మాస్ఫియర్ అయితే వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. అలానే యాక్ట్ చేస్తున్నారు. ఇక్కడ జనాభా ఎవ్వరు పిచ్చోళ్ళు కాదు. బిగ్ బాస్ అంతకన్నా పిచ్చోడైతే కానే కాదు. పక్కా ప్రీ ప్లాన్డ్గా అంతా వాళ్ళు మైండ్ బాగా స్కెచ్ చేసుకొని ప్రీ ప్లాన్డ్గా వచ్చారు. ప్రతి ఒక్కరూ ఎక్కడ స్క్రీన్ స్పేస్ దొరుకుతుందా, ఎక్కడ వాయిస్ రేస్ చేయాలి, ఎక్కడ ప్రోమో కట్కి మనం వాయిస్ రేస్ చేస్తే ప్రోమో కట్లో పడతాము అని ప్రీ ప్లాన్డ్గా ఉన్నారండి. వాళ్ళ 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 వ్యవహారాలు నేను చెప్తాను. ఎక్కడ వాయిస్ ఓపెన్ చేయదు సీతక్క, కానీ ఇట్లాంటి ప్రోమో కట్కి లేదా స్క్రీన్ స్పేస్ దొరుకుతుంది అనే దగ్గర వాయిస్ రైజ్ చేస్తుంది. మళ్ళీ అసలు నామినేషన్స్లో అరవాల్సిన పాయింట్కి అసలు ఏందో ఫస్ట్ డే నామినేషన్స్కే రెచ్చిపోయి నామినేషన్ చేసుకున్నారు. ఈవెన్ బిగ్ బాసే కాదు అందరికీ షాకే ఇచ్చారని అనిపించేసింది. తర్వాత అరుస్తాను, బెంబేలు పెట్టేస్తాను, నెక్స్ట్ ఇంకా ఛాన్స్ వస్తే వదిలేయను అని అన్న వాళ్ళని బిగ్ బాస్ ఓకే ఏదో పొడి చేస్తాడులే అని అనుకున్న వాళ్ళని ముందు పిలవడం అయితే స్టార్ట్ చేశాడు. కానీ పాస్ అయిపోయింది అనమాట కొంతమంది విషయాల్లోకి వచ్చేటప్పటికి. సో ఫైనల్గా మన కంటెస్టెంట్స్ అంత తక్కువైన వాళ్ళు కాదు, మనలాంటి ఆడియన్స్ అంతకి మించిన వాళ్ళు కూడా. ఎవరికి ఎలాగా చేయాలో చేసేద్దాం. నిఖిల్కి సీతాకి గొడవ వచ్చి అదేనండి హౌస్ సెగ్రిగేట్ చేసుకుంటున్నారు కదా పనులు. ఆమెమో కిచెన్ కావాలనింది, అది కూడా ప్రీ ప్లాన్డ్ అనిపించింది నాకైతే. ఎందుకంటే కిచెన్లో అయితే స్క్రీన్ స్పేస్ ఎక్కువ వస్తుంది అనేసి ఏమన్నా అనుకునిందేమో. సో అక్కడ కిచెన్కి ఆల్రెడీ బేబక్కని అనుకునేసాం కదా, ఆ విషయంలో చిన్నగా గొడవ జరిగినా వాళ్ళైతే సెట్ అయిపోయారు. సో ఫైనల్లీ బిగ్ బాస్ అయితే నామినేషన్స్కి పిలిచేశాడు. ఆ నామినేషన్స్లో ఎలా పెట్టాడు, అసలు ఎంత రివర్స్ గేర్ వేసాడంటే బిగ్ బాస్ మనకు సీజన్ 7లో జరిగినటువంటి లాస్ట్ నామినేషన్స్ని తీసుకొచ్చి ఫస్టే పెట్టేస్తున్నాడు. అంటే పుల్లలు పెట్టడము అంటే ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరిని ఇదంటున్నారు అనేది క్లారిటీగా ఒక అవగాహన వచ్చేటట్టు చేయాలని ట్రై చేశాడు. కానీ కంటెస్టెంట్స్ అంతకన్నా 4 ఆకులు చదివచ్చినట్టే వచ్చి చాలా బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు. సో ఫైనల్లీ ఫోటో పెట్టు, నామినేషన్ కొట్టు, ఇదేంటి నామినేట్ చేసే వాళ్ళు ఫోటో పెడితే చీఫ్ 3 వచ్చి ఏ ఫోటో నామినేట్ చేయాలో వాళ్ళని నామినేట్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనియాని పిలిచాడు బిగ్ బాస్. ఫస్ట్ పిలవడమే గరం హాట్ అంటే ఆల్రెడీ కాంట్రవర్సీకి ఆల్రెడీ అదేంటి లొల్లికి కెరాఫ్ అడ్రస్ అయినటువంటి సోనియాని పిలిస్తే కొంచెం కంటెంట్ వస్తుంది, ఫస్ట్ ప్రోమో కట్కి చాలా బాగా ఈ అమ్మాయి కంటెంట్ ఇస్తుంది అన్న ఒక మైండ్ సెట్తోనే ఆమెను పిలిచినట్టున్నాడు. ఆమె కూడా న్యాయం చేసింది. ఇక్కడ తను మాట్లాడే పాయింట్ కరెక్ట్ మాట్లాడుతుంది, ఓకే ఒప్పుకుంటున్నాను. కానీ ఇంకా ఒకరినే మాట్లాడుతూ ఉండడం అయితే కాదు, కొంచెం టార్గెట్ చేసినట్టు అయిపోయింది. ఇప్పుడు ఆ స్టార్మా బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ వల్ల క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఆ ఇర్రెస్పాన్సిబిలిటీ అనేసి బేబక్కను అయితే ఫస్ట్ నామినేషన్ చేసిందనమాట. పాయింట్ కరెక్టే, కానీ దాన్ని ల్యాగ్ చేయడం అవసరం లేదు. ఆల్రెడీ దాని గురించి 2-3 డిస్కషన్స్ అయిపోయాయి. కానీ ఆ పాయింట్ కాకుండా తను ఇంకా 2 పాయింట్స్ చెప్పింది కదా, అవైతే వ్యాలిడ్ అనిపించాయి. మీరు గేమ్కి కొంచెం అన్ఫిట్ అనిపిస్తుంది, టాస్క్లు ఆడలేకపోతున్నారు, మీ కామెడీ టైమింగ్ బాగుంది, మీ ఎంటర్టైన్మెంట్ బాగుంది, కానీ మీరు గేమ్స్లో ఆడడానికి చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు. ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాల్సిన టైంలో వచ్చి లైట్లే అన్నట్టు ఉంటున్నారు. అలా ఉండడానికైతే కాదు కదా, ఇక్కడ చాలామంది సీరియస్గా ఆడేవాళ్ళు ఉన్నారు అన్న ఒక పాయింట్ పెట్టి నామినేట్ చేసింది. ఇక్కడ నిజంగా చెప్పాలంటే మన బేబక్క బలైపోయింది. సో బేబక్క డిఫెండింగ్ స్కిల్స్ అయితే కొంచెం ఇంప్రూవ్ అయ్యాయి, కానీ అక్కలో ఉండే సాఫ్ట్ కార్నర్ అనేది బ్లాస్ట్ అవ్వకుండా అయితే జరుగుతూ ఉంది. ఆ సాఫ్ట్ కార్నర్ కనుక కొంచెం పక్కకు పెట్టేసిందంటే అక్క విజృంభించవచ్చు. కానీ మనం బయట అయితే ఆ బేబక్క వాయిస్కి అక్క డైలాగ్ డెలివరీకి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, వామ్మో గొడవలు బాగా జరుగుతాయని. కానీ ఆమె అయితే అలా కాదు, చాలా సాఫ్ట్ అని బాగా అర్థమైపోయింది. కానీ ఒక్క ఛాన్స్ ఇస్తే మాత్రం నెక్స్ట్ ఒక 1 or 2 weeks కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది అయితే చాలా బాగా తీసుకోవచ్చు ఆమె దగ్గర. సో తర్వాత నామినేషన్ పాయింట్ సోనియా ప్రేరణ మీద చెప్పింది. సో ఇక్కడ పాయింట్ రాంగ్, కానీ చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది. ఆర్గ్యుమెంట్లో సోనియా నెక్స్ట్ లెవెల్. అసలు రతిక గలాటా గీతు వీళ్ళని చూసి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుంది. ఆర్గ్యుమెంట్ మాట్లాడడానికనే
పాయింట్ తప్పు ఉన్నా పాయింట్ కరెక్ట్ ఉన్నా తనదే పై చేయి ఉండాలనేసి మాత్రం ప్రేరణ మీద నామినేషన్ వేసింది. ఏమని, నువ్వు చిల్ అవుట్ అవుతున్నావు, నీ ఆట నువ్వు ఆడట్లేదు, ఆట ఆడడానికి వచ్చావా, నువ్వు టైం తీసుకొని ఆడుతున్నావు అని. మేబీ ప్రేరణ ఆటే అక్కడి నుంచి స్టార్ట్ చేసిందేమో, అలానే ఆడాలని వచ్చిందేమో. నీ ఆట నువ్వు ఆడు, నీ ఆటకి పక్కన వాళ్ళు సహకరించకపోతే నువ్వు నామినేట్ చేయి, నీ పాయింట్ చెప్పు, కానీ వాళ్ళ ఆట ఇలా ఆడాలని మాత్రం మనం చెప్పకూడదు. ప్రేరణ డిఫెండ్ చేసుకుంటా ఉంటే ఇంకా నేనేం నీది విన్న అవసరం లేదు, నా నామినేషన్ అయిపోయిందని. తను చెప్పేది కూడా వినాలని నిఖిల్ అంటుంటే కూడా మీరు జస్ట్ జడ్జిమెంట్ ఇవ్వడానికి మాత్రమే, లాస్ట్ ఫైనల్లో మధ్యలో మీరు మాట్లాడకూడదు అని చీఫ్ 3 ముగ్గురిని ఒక మాట అనేసింది. ఆమె మాట్లాడే పాయింట్ కరెక్టే, కానీ చాలా కఠినంగా మాట్లాడుతుంది. తనకి అవసరమైనప్పుడు ఎక్కడ పడితే అక్కడ దూరి ఉంది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా బిగ్ బాస్కి విన్ అవ్వాలని వచ్చి ఆల్రెడీ లేడీ విన్నర్ అయ్యి ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీడియోస్లో బాగా చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వచ్చినట్టు కూడా అనిపిస్తూ ఉందనుకోండి. సో ఫైనల్గా తను ఇచ్చిన 2 కంటెస్టెంట్స్ బేబక్క, ప్రేరణ ఉండడం వల్ల బేబక్కనైతే చీఫ్లు కత్తి పొడిచిపారు. ఓకే సార్ అయిపోయింది. చీఫ్ కాస్త అప్పుడప్పుడు చెఫ్ అని వస్తుంది. నెక్స్ట్ నామినేషన్స్ నబీల్ని పిలిచారు. నబీలు గేమ్లో ఓడిపోయిన తర్వాత ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, రఫ్ ఆడిచ్చాలి, ఇంకా నా టాలెంట్ చూపిస్తాను, నేను అసలు ఇక్కడి నుంచి పోయేదేలే అని మాట్లాడిన విషయాలు మన కెమెరామ్యాన్ బాగా జూమ్ చేసి చూపించాడు. సో అక్కడ నామినేషన్స్ పాయింట్లు పొడి చేస్తాడు, తించేస్తాడు అని అనుకున్నాడేమో, కానీ అక్కడికి వచ్చాక తుప్పాస్ రీజన్తో తుప్పాస్గా నామినేట్ చేశాడు. అసలు ఆయన నామినేషన్ పాయింట్సే కాదు అవి. సేఫ్గా బేబక్కని నామినేషన్ చేశాడు. సేమ్ రీజన్స్, మీరు ఇదేంటి ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు, నేను ఒక గుడ్ అడిగితే నాకు ఎంత రీజన్ చెప్పారు, పక్కన వాళ్ళకైతే కర్రీ చేయించారు అని అనేసి. సో ఆ తుప్పాస్ రీజను. తర్వాత మణికంఠని నామినేట్ చేశాడు. మణికంఠని నామినేట్ చేయడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ ఒక గ్రూప్గా మాట్లాడుకుంటున్నప్పుడు సో పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ హిమ్, అంటే ఓం గారు, అభయ్ వీళ్ళందరూ వీడేంది దూరంగా ఉంటున్నాడు, ఒకడే కూర్చున్నాడు అని మాట్లాడుకున్నారు కదా. ఆ విషయాల్ని ఇతను కూడా అక్కడే ఉన్నాడు. సో ఆ పాయింట్ పెట్టుకొని అయితే నామినేట్ చేశాడు. కానీ ఇక్కడ ఆ డిస్కషన్స్లో కొంచెం ఎలా అంటే గుడ్డు గురించి అది కామన్ కాబట్టి, అది అందరి సమస్య కాబట్టి బేబక్కని కాకుండా అక్కడ మణికంఠని అయితే స్టాప్ చేయడం అయితే జరిగింది. థర్డ్ పర్సన్ మన శేఖర్ భాష అన్న నామినేషన్స్కి పిలిచారు. నామినేషన్స్లో పెట్టాల్సిన పాయింట్స్ ఆయనకి చాలా ఉన్నాయి. ఆయన సోనియాని నామినేట్ చేస్తాడు అనుకున్న, చిన్న ఆరెంజ్ కోసం అంత గొడవ చేసింది అనేసి, అక్కడ అది చేయకుండా బేబక్కని నామినేట్ చేశాడు. ఏంటి ఒక చిన్న రీజన్, కారం, కూరలో కారం ఎక్కువైంది. ఓకే ఫస్ట్ డే ఏదో దానికి మీరు ఆల్టర్నేట్ ఏదైనా చేసుకొని తినడమో ఏదో అయిపోయింది, అది సార్ట్ అవుట్. ఆ రీజన్ పెట్టి బేబక్కని నామినేట్ చేశాడు. నేనైతే శేఖర్ భాష దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశాను నామినేషన్ పాయింట్స్, కానీ తుప్పాస్ అనే అనిపించాయి. మణికంఠ గారికి ఇచ్చిన రీజన్ సేమ్ అదే, మీరు కలవట్లేదు, నువ్వు అలోన్గా ఉంటున్నావు, నీకు వాయిస్ రైజ్ చేశాడు. ఇక్కడ ఒక పాయింట్ అయితే చెప్పాడు, ఏదైనా కాంట్రవర్సీ జరిగేటప్పుడు కాన్వర్జేషన్స్లో అప్పుడు మాత్రం నీ వాయిస్ రైజ్ చేస్తున్నావు, అదే మింగిల్ అవడానికి ఎందుకు చూసేటలేదు. ఇక్కడ మళ్ళీ మన మణికంఠ కొంచెం ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ని, తన బ్యాక్గ్రౌండ్ అలా ఉంది, ఏం చేయలేము, సో అది తీసుకొని వచ్చి కొంచెం సింపతి డ్రామా ప్లే చేయడానికి అయితే వచ్చాడు. కానీ మొత్తానికి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు, నేను మైండ్ గేమ్ ఆడడానికి వచ్చా, దిల్తో ఆడడానికి రాలేదు అని. మైండ్ గేమ్ ఆడడానికి వచ్చినప్పుడు మైండ్తోనే ఆడాలి కదా. మరి ఒక్కడే బిగ్ బాస్ కెమెరాతో మాట్లాడుతూ ఆడితే అది కాదు కదా. మనం చూసాం అతను ఏం మాట్లాడుతున్నాడు, కానీ హౌస్మేట్స్ కాదు. సో హౌస్మేట్స్ ప్రజెంట్ వాళ్ళ ఒపీనియన్ ఏంటి, ఇతను ఇది అని. సో అందుకే అతనికి నామినేషన్స్ అయితే పడుతున్నాయి. బేబక్క నామినేషన్స్కి వచ్చేటప్పటికి బేబక్క నబీల్ని చేసింది నామినేషను. సో ఏం చెప్పిందంటే, నువ్వు అనుకున్నంత యాక్టివ్గా లేవు అని అంది. కరెక్ట్, నబీల్ విషయంలో అయితే నామినేషన్ పాయింట్ కరెక్ట్. అతను చెప్తున్నాడు అప్పుడప్పుడు కెమెరా ముందు, కానీ అంత యాక్టివ్ పార్టిసిపేషన్ అయితే లేదు. కానీ లైవ్లో చూస్తే అప్పుడప్పుడు కొన్ని దగ్గర బాగానే కలుస్తున్నాడు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇంట్రాక్ట్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు. ఈవెన్ నామినేషన్స్ తర్వాత కూడా ఒక ఇది. మళ్ళీ బేబక్క ఇంకొక నామినేషన్ వచ్చి పృథ్వీరాజ్ని వేసింది. ఇక్కడ బేబక్క ఎందుకు వీళ్ళిద్దరికి నామినేషన్ వేసింది, ఆమెకు పాయింట్స్ ఉన్నాయి కదా, ఆర్గ్యుమెంట్ జరిగిన వాళ్ళతో భయపడిందో లేకపోతే ఏంటో, సేఫ్ నామినేషన్ అయితే వేసేసింది. ఓం గారు నామినేషన్స్కి వచ్చేటప్పటికి చాలా ఈయన ఎలా అంటే కూల్ కంపోజ్డ్గా కొంచెం గమనించి పృథ్వీరాజ్ని నామినేట్ చేశాడు. ఇక్కడ పృథ్వీరాజ్ని నామినేట్ చేయడానికి రీజన్ ఏం తెలుసా, అందరూ పనులు చేస్తున్నారు, కానీ పనులు చేసే దాంట్లో నువ్వు కొంచెం తక్కువ చేసావు అని అన్నాడు.
ఈవెన్ పృథ్వీ కూడా అది యాక్సెప్ట్ చేశాడు. సో ఆ నామినేషన్ అయితే యాక్సెప్ట్ చేయడం వల్ల పడిపోయింది. సెకండ్ నామినేషన్ వచ్చి శేఖర్ భాష గారు. సో శేఖర్ అన్నకు చెప్పిన పాయింట్స్ అయితే కరెక్ట్, గన్ షాట్గా చెప్పాడు పాయింట్స్ అయితే. ఎలా చెప్పాడు, మీరు ఇంకా మింగిల్ అవడానికి టైం పడుతుంది, మీకు ఇక్కడ అట్మాస్ఫియర్ నచ్చలేదు, నిద్ర పట్టలేదన్నారు, ఫుడ్ పడలేదన్నారు, ఇలాంటి రీజన్స్ అని చెప్పారు కదా. సో నేను అందుకు మిమ్మల్ని నామినేట్ చేస్తాను. ఈవెన్ శేఖర్ భాష కూడా యాక్సెప్ట్ చేశాడు. సో ఇందులో వచ్చి పృథ్వీరాజ్ని అయితే పడవడం జరిగింది. ఎందుకంటే అక్కడ నిఖిల్కి ఒక బ్యాలెన్సింగ్ వచ్చిందనమాట. వీళ్ళంతా స్టార్ మా బ్యాచ్ కదా. ఇక్కడ చీఫ్లు ఎవరైతే ఉన్నారో 3 మెంబర్స్కి కొంచెం గట్టిగానే ఇది అనిపించింది. అంటే సో ఫైనల్గా పృథ్వీరాజ్ని అయితే పొడి చేశాడు. ఎందుకంటే శేఖర్ అన్నకి కొంచెం టైం పడుతుంది ఇది ఈ అట్మాస్ఫియర్కి అన్నట్టు అది అనుకొని, కానీ ఇక్కడ బ్యాలెన్స్ చేశాడనమాట. కన్నడ బ్యాచ్ ఒకటి కాదు అన్నట్టు. ఇంకోటి వీళ్ళని స్టార్మా బ్యాచ్ అని నేను అంటాను, ఎందుకంటే నాకు అదే రిప్లికా అని అనిపిస్తుంది. చూద్దాం. సో మీకు ఈ చీఫ్లో 3 మెంబర్స్లో ఓకే, ఈ చీఫ్స్ 3 మెంబర్స్లో మీకు ఎవరు బాగా అనిపిస్తున్నారు? నాకెందుకో వీళ్ళు చీఫ్ 3గా యష్మిన్ సెలెక్ట్ చేసి చాలా చాలా మంచి పని అనిపించింది. ఎందుకు అంటున్నానంటే తను మాట్లాడే పాయింట్ అయినా తను ఆడే ఆట అయినా క్లారిటీ మెయింటైన్ చేస్తుంది. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు ఎవరెవరు డిఫెన్సింగ్ స్కిల్స్ బాగా నచ్చాయి, ఎవరు నామినేషన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీరు ఏ ఊరు నుంచి నా వీడియోస్ చూస్తున్నారో ఒక్కసారి మీ ఊరు పేరు అంటే నాకు తెలుసుకోవాలని ఉంది, నా వీడియోస్ ఎంత దూరం పోతున్నాయని.